బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలని ఎన్నుకోవడం జరిగింది. ఖరారు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో 2 గంటల పాటు భేటీ జరిగింది. మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసులో సమావేశం జరిగింది. పార్లమెంటులో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని లావు శ్రీకృష్ణదేవరాయలను ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ? సచిన్, ప్రధానంగా చూసుకున్నట్లయితే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎంపీల సమావేశం జరిగింది. 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అప్పలనాయుడు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఏం జరిగింది అసలు సమావేశంలో? దేని గురించి మాట్లాడారు? ప్రధానంగా చంద్రబాబు మీకు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం అట్టడుగుపోయింది. 5 ఏళ్ళ పరిపాలన, వైసీపీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మన ప్రధాన కర్తవ్యం, ప్రతి వ్యక్తి కూడా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్డీఏ కూటమి వస్తే ఈ రాష్ట్రంలో మనకి ఇంక తిరిగిలేదు, బ్రహ్మాండం పరిపాలనిస్తారని ఒక నమ్మకంతో వారు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా ఎంపీస్ అందరూ కూడా బాధ్యతతో బ్రహ్మాండంగా చేయమని సూచనలు ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎలా అయితే సోర్స్ ఉన్నాయో ఆ సోర్స్ని తీసుకొని ప్రతి అంశాన్ని కూడా రైతుకి రావాల్సిన నీరు కానీ, లేకపోతే రాయితీలు కానీ, లేకపోతే నిరుద్యోగ సమస్య మీద కానీ, పారిశ్రామిక కానీ కొత్త పరిస్థితులు తేడానికి చొరవ చూపించే విధానం కూడా చెప్పారు. అది మాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఎంపీలుగా మేము ఎన్నికయ్యాం. సీనియర్స్ కొంతమంది ఉన్నారు. మాకు ఒక సభలో ఎలా మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, అలాగే కన్సల్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏ సమస్యల దృష్టికి తీసుకురావాలి, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వే సమస్యల మీద కానీ, లేకపోతే రైతు సమస్యల మీద కానీ, ఇతర అంశాల మీద వారు మాట్లాడినప్పుడు, చర్చించినప్పుడు మాకు ఆనందం కలిగింది. ఈరోజు ఈ రాష్ట్రం ఖచ్చితంగా పూర్తిగా అట్టడుగుపోయింది కనుక ఆ నిధులతో పరిపూర్ణం చేయాలి, దాని బాధ్యతగా మనం తీసుకోవాలి, ఈ మెజారిటీని మన బాధ్యతగా తీసుకోవాలి అని వారు చెప్పినప్పుడు మేము బాధ్యతగా ప్రతి ఒక్కరు టీం వర్క్ చేయమన్నారు. ఆ టీం వర్క్ చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఆ టీంని ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంత్రి దగ్గర కలిసినప్పుడు కానీ, అధికారులు కలిసినప్పుడు కానీ అందరం కలిసి వెళ్ళమన్నారు. అది బాగా మాకు విజయం ఇచ్చింది. మేము దానిలో భాగంగా మేము ఈరోజు అందరం కూడా టీం వర్క్ చేస్తున్నాం. సో టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరిని ఎన్నుకున్నారు? అంటే ఏ ప్రయారిటీ తీసుకున్నారు? ఎవరి పేర్లు చర్చకు వచ్చాయి? చర్చ ఏమీ లేదు. అంటే సారే చెప్పారు, ఎవరినో మీరే ఎన్నుకోండి అని చెప్పినప్పుడు అందరూ కూడా కృష్ణదేవరాయల పేరు చెప్పారు. ఆయన పేరే ఫైనలైజ్ చేశారు. ఎందుకంటే వారు మా మీద డెసిషన్ విడిచిపెట్టారు. మేము కూడా అన్నాం మీరే డెసిషన్ చేయండి సార్ అంటే చర్చ నడిచినప్పుడు వెంటనే సార్ చెప్పారు. అంటే ఇక్కడ టీడీపీ ఇప్పుడు కూడా కుటుంబం ఇప్పుడు కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎవరు డెసిషన్స్, ఇప్పుడు సార్ ఉన్నారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు మీరే డిసైడ్ చేయండి అని. అంటే మాకు 2 సార్లు ఆయన ఎంపీ అయ్యారు కనుక వారికి ఒక రిలేషన్షిప్ ఉంది కనుక అన్ని వీటితో ఆయనకు నమ్మకంతో అందరం కూడా చెప్పడంతో వెంటనే డెసిషన్ అయింది. మిగతాదంతా కూడా అయింది. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ పాత్ర అనేది ఇప్పటి నుంచి కూడా చెప్తున్నాం. ఈరోజు 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి కూడా ఒకటే లైన్, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిదీ జరగాలనేది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈరోజు బాబు గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా రేపు భవిష్యత్తులో నారా లోకేష్ గారు కూడా అదే సిస్టంతో అవుతున్నాం కనుక అందుకే సామాన్యులు కూడా అవకాశం రావడం ఏంటి. ఇప్పుడు మా నాటలు ఉన్నాం, ఎంపీ మేము ఎమ్మెల్యే కోసం అడిగితే తీసుకొచ్చి ఎంపీ ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఎలక్షన్ చేయించి ఆ వారే ఎలక్షన్ దగ్గరుండి చేయించి అక్కడ సీనియర్స్తో మాట్లాడి ఈరోజు ఎలక్షన్ చేయించి ఈరోజు పార్లమెంట్ అడుగు పెట్టించారు. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే పార్టీ ఇచ్చిన అవకాశాలని మానవులకు అవకాశం రావడం, మేము సద్వినియోగం చేసుకోవడం చాలా మా పైన ఉంది ఈరోజు. అందుకే మేము బాధ్యతతో చేస్తున్నాం. ఈరోజు చాలా సూచనలు చేశారు. ఆ సూచనలు విలువైనవి, బాధ్యతతో కూడుకొని. అందుకు మేము ఖచ్చితంగా ఏదైతే వారు ఇచ్చిన బాధ్యతలు ఏవవుతున్నాయి 5 ఏళ్ల పాటు 100% ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే మాకు స్నేహపూర్వకమైన రిలేషన్షిప్ ఎన్డీఏ కూటమితో ఉంది. ఇప్పుడు మేము అందులో భాగమే కనుక మాకు రిలేషన్ కూడా మంచి రిలేషన్ ఉంది కనుక వారు ఆ గుడ్ రిలేషన్ ఉంది కనుక ఖచ్చితంగా మంచి నిధులు వస్తామని ఆశిస్తున్నాం. అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఏ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అలాగనే నిధులకు సంబంధించి కావచ్చు, ఏ ప్రాజెక్టులకి నిధులు తీసుకొని రావాలని ప్రధానంగా ఇప్పుడు రాజధాని కావచ్చు, అలాగనే పోలవరం కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏమైనా చెప్పారా? డిస్కషన్ జరిగిందా? ఫస్ట్ ప్రయారిటీ 2 అండి, పోలవరం, అమరావతి. ఈ 2 కూడా 100% జరగాలి. అదే సమయంలో రైతాంగానికి నీరు అందాలి, రోడ్లు వేయాలి, నేషనల్ హైవేని విస్తరించాలి,
ప్రతి కనెక్టివిటీ ఉండాలి. అభివృద్ధి అంటే సింహంగా ఇప్పుడు రాయలసీమ నుంచి అమరావతి రావాలన్నా, లేకపోతే కోస్తాంధ్ర నుంచి రావాలన్నా, ఇవన్నీ కూడా ఒక ఆలోచన రావాలని వారు డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం డిజైన్ చేశారు. ఈ మాటలో చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధిని డిజైన్ చేశారు ఈరోజు ఎంపీలకి. ఇలా ఉండాలని మొత్తం ఆయన ఫింగర్ స్టిప్లో చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు ఇలా ఉండాలి, మన పట్ల బాధ్యత అంటే ఈరోజు ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చారంటే బాధ్యత భారీగా ఇచ్చినట్టు లెక్క మనకి. దానికి తగ్గట్టుగా మీరు పనిచేయాలి. ప్రతి మినిట్ కూడా వినియోగించుకోండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోండి. వారు చెప్తున్నప్పుడు పేఆర్టీ చెప్పారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లు అస్వస్థంగా తయారైపోయింది. ఆ రోడ్డుని చేయాలి, రోడ్స్ ముందు వేయాలి, పేఆర్టీ చేసుకోవాలి. అలాగే ఎవరికైతే కొత్త పరిస్థితులను తీసుకురావాలి, ఉపాధి అవకాశం కల్పించాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని కూడా చెప్పారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూడా భావితరాలకు ఏమందించాలో అవి కూడా చెప్పారు. ఈరోజు మాకు ఫస్ట్ మీటింగ్లోనే వారు చెప్పిన ప్రతి అంశం కూడా మాకు రాష్ట్ర ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో వ్యక్తిగతంగా కూడా మాకు కూడా ఉపయోగపడే పరిస్థితి. ఎందుకంటే వ్యక్తిగతం అంటే ఒక మనిషి ఒకసారి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికైన తర్వాత రెండోసారి ఆటోమేటిక్గా ఆ ప్రజలు కానీ పార్టీ కానీ ఆమోదించాలి మా సర్వీసెస్ని. ఈరోజు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నప్పుడు చెప్తున్నప్పుడు మాకు అనిపించింది ఇలాంటి నాయకత్వంలో పనిచేయడం కూడా మాకు అదృష్టమే. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా, ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం అప్పులుబులో కూరుకొనిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిధులు రాష్ట్రానికి తీసుకురావడానికి సంబంధించి ఏమైనా చెప్పారా? అంటే అది ఉంది. నేనుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన సృష్టికర్త. ఇది ఎలా చేయాలో ఏం చేయాలో వారు తెలుసు, చేయగలుగుతారు. మమ్మల్ని ఎలా నడిపించాలో వారికి కూడా తెలుసు, ఈ రాష్ట్రాన్ని నడిపించాలో వారికి తెలుసు. అందుకే వారి మీద నమ్మకంతో మేము కొత్త అయినా సరే మా రైతు కుటుంబం చెందిన మేమైనా సరే ఈరోజు ఎంపీలుగా ఎగ్జాంపుల్ నన్ను చెప్పుకోవాలి. నాలాగా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఒక అవకాశం ఇచ్చారంటే కేవలం వారి మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక 1 పాయింట్ కూడా వారు మిస్ అవ్వకుండా మీరు చేయాలి. ఇది బాధ్యత అన్నారు. ఆ బాధ్యతని తీసుకొని నిరంతరం ఎవరు ఏం చేయాలనేది కూడా డిసైడ్ చేస్తామన్నారు. ఆ రకంగా ముందుకెళ్తాం. ఈరోజు ప్రధానమైనది ఏంటంటే ఒక మంచి రిలేషన్తో ఎన్డీఏ కూటమిలో మేము ఉండడం, వారు మమ్మల్ని గౌరవించడం, మేము వాళ్ళు గౌరవించడం, ఆ రిలేషన్స్నే అభివృద్ధి పథంగా తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో సచిన్, ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఎంపీలతో సమావేశంలో చంద్రబాబు క్లియర్గా డైరెక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటిది ప్రాజెక్టులు కావచ్చు, నిధులు కావచ్చు, అమరావతి, పోలవరం ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత వరకు పార్లమెంట్లో మాట్లాడటం ద్వారా అమరావతికి, పోలవరానికి సంబంధించి నిధులు తీసుకొని రావాలని సూచించడం జరిగింది. అలాగనే ఎన్డీఏ కూటమిలో అధికారంలో మనం కూడా భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి నేతలతో ఏదైతే సామరస్యపూర్వకంగా ఫ్రెండ్షిప్గా వెళ్తూనే రాష్ట్రానికి సంబంధించి వీలైనంత ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చే విధంగా, అలాగనే పార్లమెంటులో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే పార్లమెంటరీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎందుకంటే గతంలో ఆయన నరసరావుపేట ఎంపీగా చేసిన సమయంలో పల్నాడు ప్రాంతంలో భారీ స్థాయిలో ఏదైతే చిరకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వరిక పొడిసెలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటన్నిటినీ తీసుకొచ్చిన నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే బాగుంటుంది. నేత ఎంపికకు సంబంధించి మీరే ఎంపిక చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే బాగుంటుంది అన్న ఒక అందరి అభిప్రాయంతో సో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని పార్లమెంటు ఎంపీగా ఎన్నుకోవటం జరిగిందని చెప్తున్నారు. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలని ఖరారు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో 2 గంటల పాటు భేటీ జరిగింది. మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో సమావేశం జరిగింది. పార్లమెంటులో అనుసరించాల్సిన విధి విధానాలు